వెల్కమ్ టు ఫీనిక్స్ టాక్స్. ఒకసారి భవిష్యత్తులోకి ప్రయాణం చేసి మిమ్మల్ని మీరు కలుసుకోగలిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అలాగే గతంలోకి ప్రయాణం చేసి మీ గతాన్ని మీకు నచ్చినట్లుగా మార్చుకోగలిగితే ఎలా ఉంటుందో ఆలోచించండి. వినడానికి ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ విషయాలు సాధ్యం కావాలంటే టైం ట్రావెలింగ్ చేయాలి. సినిమాల్లో, సైన్స్ ఫిక్షన్ నవలల్లో అద్భుతంగా కనిపించే టైం ట్రావెలింగ్ నిజంగా సాధ్యమేనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందు టైం అంటే కాలాన్ని అర్థం చేసుకోవాలి. టైం ఎలా మొదలైంది? వేగంతో పాటు టైం మారుతుందా? టైం డైలేషన్ అంటే ఏమిటి? ఐన్స్టీన్ రిలేటివిటీ థియరీ ఏం చెబుతుంది? అసలు టైం ట్రావెలింగ్ సాధ్యమేనా? వంటి విషయాలన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా టైం ఎలా మొదలైందో చూద్దాం. కాలం బిగ్ బ్యాంగ్ తో మొదలైంది. బిగ్ బ్యాంగ్ కి ముందు కాలం లేదు, అసలు ఏమీ లేదు. 1380 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ జరిగి ఒక్కసారిగా మ్యాటర్ విశ్వం అంతా విస్తరించడం మొదలైంది. అంటే విశ్వం ఉనికిలోకి రావడం మొదలైంది. దాంతో పాటే స్పేస్, టైం కూడా ఉనికిలోకి వచ్చాయి. అలా బిగ్ బ్యాంగ్ జరిగి మ్యాటర్ విస్తరిస్తూ ఉంటే ఆ మ్యాటర్ తో పాటు స్పేస్ తో కలిసి టైం కూడా కదులుతూ ఉంది. ఆ మ్యాటర్ తో ఏర్పడిన గెలాక్సీలు, స్టార్స్, ప్లానెట్స్ అన్నింటితో కూడిన విశ్వం విస్తరిస్తూ ఉంటే ఆ ప్లానెట్స్ లో ఒకటైన ఎర్త్ మీద ఉన్న మనం కూడా విశ్వంతో పాటు కదులుతూ ఉన్నాం. అలా మనం స్పేస్ తో పాటు కదులుతూ టైం తో పాటు ప్రతి సెకండ్ ముందుకి అంటే భవిష్యత్తు వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అంటే మనం కాలంతో పాటు ప్రయాణిస్తున్నాం. అయితే టైం ట్రావెలింగ్ అంటే కాలాన్ని దాటి ప్రయాణించాలి. దీని సాధ్యాసాధ్యాలను అర్థం చేసుకోవాలంటే ముందు ఐన్స్టీన్ ప్రతిపాదించిన స్పెషల్ రిలేటివిటీ థియరీ అండ్ జనరల్ రిలేటివిటీ థియరీ రెండింటి గురించి తెలుసుకోవాలి. ముందు ఐన్స్టీన్ 1905లో ప్రతిపాదించిన స్పెషల్ రిలేటివిటీ థియరీ ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. ఈ ప్రత్యేక సాపేక్ష సిద్ధాంతం రెండు ముఖ్య విషయాలను చెబుతుంది. దాంట్లో మొదటిది సాపేక్షత సూత్రం. సాపేక్షత సూత్రం ఏం చెప్తుంది అంటే నిశ్చల వేగంలో అంటే స్థిరంగా ఒకే వేగంలో ఎలాంటి మార్పు లేకుండా ఉన్న అన్ని వస్తువులకు భౌతిక శాస్త్ర నియమాలు ఒకే విధంగా ఉంటాయి. ఉదాహరణకు మీరు కదలకుండా నిశ్చలంగా ఉన్నా లేదా కారులో స్థిరంగా 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఒకే భౌతిక నియమాలు వర్తిస్తాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మీరు స్థిర వేగంతో చలనంలో ఉన్నా కదలకుండా ఉన్నా ఒకే రకంగా ఉంటుందని అర్థం. సో మీరు చుట్టూ పరిసరాలతో సాపేక్షంగా నిశ్చల వేగంలో ఉన్నప్పుడు మీరు కదులుతున్నారా లేదా అన్నది చెప్పలేరు. అందుకే మన భూమి తిరుగుతున్నా మనకు ఆ విషయం తెలియదు. ఎందుకంటే భూమి మీద మనం ఉంటున్న ప్రదేశం భూమి అక్షంతో పాటు సాపేక్షంగా కదులుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటే మన సూర్యుడు మిల్కీవే గెలాక్సీతో పాటు ఆ గెలాక్సీ సాపేక్షంగా ఇతర గెలాక్సీలతో పాటు ఈ గెలాక్సీలన్నీ విశ్వంతో పాటుగా కదులుతూ ఉంటాయి. కాబట్టి ఈ మొత్తం విశ్వంలో ఒక ప్లానెట్ మీద ఒక స్పేస్ లో ఉన్న మనం విశ్వంతో పాటు కదులుతున్న విషయం తెలియదు. అలా కాకుండా ఒకవేళ కేవలం భూమి మాత్రం కదులుతూ ఉంటే మిగతా విశ్వం అంతా కదలకుండా ఉంటే అప్పుడు మనకు భూమి కదులుతున్న విషయం తెలిసేది. ఈ స్పెషల్ రిలేటివిటీ థియరీ చెప్పే రెండవ ముఖ్య విషయం కాంతి వేగం యొక్క స్థిరత్వం. శూన్యంలో కాంతి వేగం సెకండ్ కి 2,99,792 కిలోమీటర్లు అంటే సుమారు 3 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. దీనిని సి చేత సూచిస్తారు. ఈ కాంతి వేగం శూన్యంలో ఎల్లప్పుడూ ఒకే విధంగా స్థిరంగా ఉంటుంది. అది కాంతిని గమనిస్తున్న వారి యొక్క చలనంతోనూ లేదా కాంతి ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ వస్తువు యొక్క చలనంతోనూ సంబంధం లేకుండా స్థిరంగా ఉంటుంది. ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. కాంతి వేగం సి అయితే మీరు సగం కాంతి వేగంతో అంటే 0.5 సి వేగంతో ప్రయాణించే స్పేస్ షిప్ లో ఉన్నారని ఊహించుకోండి. మీరు మీ స్పేస్ షిప్ యొక్క హెడ్ లైట్ ను వెలిగించారు. మీ స్పేస్ షిప్ ను గమనించే వ్యక్తికి మీ స్పేస్ షిప్ 1.5 సి వేగంతో ప్రయాణిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే మీ హెడ్ లైట్ నుండి వచ్చే కాంతి వేగం సి మరియు మీ స్పేస్ షిప్ యొక్క వేగం 0.5 సి. సో మొత్తం 1.5 సి వేగంతో మీ స్పేస్ షిప్ కదులుతున్నట్లుగా అతనికి కనిపిస్తుంది. కానీ నిజానికి కాంతి వేగం సి అంటే సెకండ్ కి సుమారు 3 లక్షల కిలోమీటర్లుగా మాత్రమే ఉంటుంది. ఇక్కడ కాంతి వేగం స్థిరంగా ఉంది, కానీ స్పేస్ మరియు టైం మాత్రం అంతరిక్ష నౌకలో ఉన్న వ్యక్తికి ఒక రకంగా, దాన్ని గమనిస్తున్న వ్యక్తికి మరొక రకంగా ఉంటుంది. అంటే విశ్వంలో కాంతి వేగం స్థిరం, కానీ స్పేస్, టైం మాత్రం సాపేక్షంగా మారుతూ ఉంటాయి. దీని ద్వారా స్పేస్ అండ్ టైం రెండు వేర్వేరు కావు, కలిసి స్పేస్ టైం గా ఉంటాయని తెలుస్తుంది. ఈ స్పెషల్ రిలేటివిటీ థియరీ యొక్క ప్రధాన పరిణామం ఏంటంటే వెలాసిటీ టైం డైలేషన్. అంటే ఒక వస్తువు యొక్క వేగం పెరిగే కొద్దీ టైం స్లో అవుతుంది. అంటే ఆ వస్తువులోని గడియారాలు టైం ను నెమ్మదిగా టిక్ చేస్తాయి. దీనికి ఉదాహరణ ట్విన్ పారాడాక్స్. ట్విన్ పారాడాక్స్ ఏంటంటే ఒక జంట ట్విన్స్ లో ఒకరు దూరంగా ఉన్న నక్షత్రానికి దాదాపు కాంతి వేగంతో ప్రయాణించి తిరిగి వస్తే తాను తిరిగి వచ్చినప్పుడు భూమిపై ఉన్న తన
ట్విన్ కంటే చాలా యంగ్ గా కనిపిస్తాడు. ఇది ఐన్స్టీన్ చెప్పిన స్పెషల్ రిలేటివిటీ థియరీ. నెక్స్ట్, ఐన్స్టీన్ 1916లో చెప్పిన జనరల్ రిలేటివిటీ థియరీ అంటే సామాన్య సాపేక్ష సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. న్యూటన్ గురుత్వాకర్షణను వస్తువులను ఒకదానికొకటి దగ్గరగా లాగే బలంగా చూశాడు. కానీ ఐన్స్టీన్ ఈ థియరీ ప్రకారం గురుత్వాకర్షణ ఒక బలం కాదు, స్పేస్ టైం ఒక ఫ్యాబ్రిక్ లాగా విశ్వమంతా ఉంటే అందులో సూర్యుని వంటి ఒక స్టార్ ఉన్నప్పుడు వాటి ద్రవ్యరాశి ఈ ఫ్యాబ్రిక్ లో ఒక గ్రావిటేషనల్ వెల్ లేదా వంపును అంటే కర్వేచర్ను కలిగిస్తుంది. భూమి లాంటి గ్రహాలు సూర్యునికి దగ్గరగా బలం చేత లాగబడుతున్నట్టుగా కాకుండా కేవలం ఆ వంపు యొక్క వక్రతలంపై సాధ్యమైనంత సరళ మార్గాన్ని అంటే జియోడెసిక్ ను అనుసరిస్తాయి. ఆ వక్రతలంలో ఈ సరళ రేఖ మనకు కక్షలాగా కనిపిస్తుంది. సో ద్రవ్యరాశి స్పేస్ టైం కు వంపును కలిగిస్తుంది. ఆ వంపు ద్రవ్యరాశిని కదిలేలా చేస్తుంది. ఈ జనరల్ రిలేటివిటీ థియరీ యొక్క ముఖ్యమైన పరిణామాలు రెండు. దాంట్లో మొదటిది గ్రావిటేషనల్ టైం డైలేషన్ అంటే బలమైన గురుత్వాకర్షణ క్షేత్రంలో అంటే గ్రావిటీ ఎక్కువ ఉన్న దగ్గర టైం నెమ్మదిగా గడుస్తుంది. ఉదాహరణకు సముద్ర మట్టంలో గ్రావిటీ ఎక్కువగా ఉంటుంది, పర్వత శిఖరం మీద గ్రావిటీ తక్కువగా ఉంటుంది. సో సముద్ర మట్టం దగ్గర ఉన్న గడియారం పర్వత శిఖరంపై ఉన్న గడియారం కంటే టైంను కొద్దిగా నెమ్మదిగా టిక్ చేస్తుంది. ఈ జనరల్ రిలేటివిటీ థియరీ యొక్క రెండవ ముఖ్య పరిణామం గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటే కాంతి స్పేస్ టైం గుండా ప్రయాణించినప్పుడు స్పేస్ టైం యొక్క వంపు దగ్గర కాంతి వంగి ప్రయాణిస్తుంది. ఖగోళ శాస్త్రవేత్తలు 1919లో సూర్యగ్రహణ సమయంలో నక్షత్ర కాంతి సూర్యుని చుట్టూ వంగి ప్రయాణం చేయడాన్ని గమనించారు. సో ఈ విషయాలన్నీ పరిశీలిస్తే మనకు టైం మీద వెలాసిటీ టైం డైలేషన్ మరియు గ్రావిటేషనల్ టైం డైలేషన్ యొక్క ప్రభావాలు ఉంటాయని తెలుస్తుంది. అలాగే విశ్వంలో అన్నింటికంటే వేగంగా ప్రయాణం చేసేది కాంతి, ఎందుకంటే కాంతికి ద్రవ్యరాశి ఉండదు. విశ్వంలో ఇంకేది కాంతి కంటే వేగంగా ప్రయాణం చేయలేదు. ఒకవేళ ఏదైనా వస్తువు కాంతి కంటే వేగంగా ప్రయాణించాలంటే అది మాస్లెస్ గా ఉండాలి. ఈ విషయాల ఆధారంగా టైం ట్రావెల్ ని సాధ్యమా కాదా చూద్దాం. అది రెండు రకాలుగా, ఫ్యూచర్ లోకి టైం ట్రావెల్ మరియు పాస్ట్ అంటే గతంలోకి టైం ట్రావెల్ సాధ్యమా కాదా చూద్దాం. ముందు ఫ్యూచర్ లోకి టైం ట్రావెలింగ్ విషయానికి వస్తే ఐన్స్టీన్ రిలేటివిటీ థియరీ ప్రకారం ఫ్యూచర్ లోకి టైం ట్రావెల్ చేయడం సాధ్యమే. అది ఎలా అంటే టైం డైలేషన్ ద్వారా. ఎలాగో ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ఉదాహరణకు మీ ఏజ్ 30 సంవత్సరాలు. మీరు కాంతి వేగానికి దగ్గరి వేగంతో ఒక స్పేస్ షిప్ లో ప్రయాణం చేసి 10 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తే టైం డైలేషన్ వల్ల స్పేస్ షిప్ లో ఉన్న మీ 10 సంవత్సరాలు భూమిపై ఉన్న వారికి 50 సంవత్సరాలకు సమానం అవుతాయి. అప్పుడు మీరు స్పేస్ షిప్ లో నుండి దిగినప్పుడు మీ ఏజ్ 10 సంవత్సరాలు మాత్రమే పెరుగుతుంది, అంటే మీ ఏజ్ 40 ఇయర్స్ అవుతుంది. కానీ మీరు వదిలి వచ్చిన భూమి మీద ఉన్న 30 ఇయర్స్ వాళ్ళ ఏజ్ 50 ఇయర్స్ అవుతుంది, అంటే వాళ్ళ ఏజ్ 80 సంవత్సరాలు అవుతుంది. సో టైం డైలేషన్ ప్రభావం వల్ల మీరు భూమి మీద 40 ఇయర్స్ ఫ్యూచర్ లోకి ల్యాండ్ అయినట్టు అవుతుంది. అయితే టైం డైలేషన్ ఉపయోగించుకుని మానవులని ఫ్యూచర్ లోకి పంపే సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందలేదు. అలా ఫ్యూచర్ లోకి టైం ట్రావెల్ సాధ్యం కావాలంటే మనకు కాంతి వేగంతో అంటే సెకండ్ కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే వాహనం కావాలి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే వేగం పెరిగే కొద్దీ అవసరమయ్యే శక్తి ఎక్కువ అవుతుంది. అలా కాంతి వేగంతో ప్రయాణించాలంటే అనంతమైన శక్తి అంటే ఇన్ఫినిటీ ఎనర్జీ అవసరం అవుతుంది. అలాగే వేగం పెరిగే కొద్దీ టైం స్లో అవుతూ కాంతి వేగంతో ప్రయాణించే దగ్గర టైం ఆగిపోతుంది. ఇలా ఇన్ఫినిటీ ఎనర్జీని పొంది కాంతి వేగంతో ప్రయాణం చేసే వాహనాలను రూపొందిస్తే టైం ట్రావెల్ సాధ్యమయ్యే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీని డెవలప్ చేయడం మీద ఫ్యూచర్ టైం ట్రావెల్ యొక్క పాసిబిలిటీ డిపెండ్ అయి ఉంది. నెక్స్ట్, గతంలోకి టైం ట్రావెల్ సాధ్యమా కాదా చూద్దాం. ఫ్యూచర్ టైం ట్రావెల్ కి దోహదం చేసే టైం డైలేషన్ పాస్ట్ లోకి టైం ట్రావెల్ కి ఇప్పటికీ మనకు తెలిసినంత వరకు అనుమతించదు. ఎందుకంటే టైం డైలేషన్ టైం ని స్లోగా చేస్తుంది కానీ వెనక్కి తిప్పదు. అయితే పాస్ట్ టైం ట్రావెలింగ్ ని సాధ్యం చేయడానికి శాస్త్రవేత్తలు కొన్ని సైద్ధాంతిక ఊహలు చేశారు. వాటిలో మొదటిది వర్మ్ హోల్స్. వర్మ్ హోల్ అంటే స్పేస్ టైం లో ఒక చిన్న సొరంగం లాంటిది. ఉదాహరణకు మన గెలాక్సీలో ఒక చివర నుంచి ఇంకో చివరకు పురుగు తొలిచినట్టుగా ఒక రంధ్రాన్ని చేసి దాని ద్వారా ప్రయాణించడం వర్మ్ హోల్. దాని ఒక చివరను వేగంగా ప్రయాణం చేయిస్తే టైం డైలేషన్ వల్ల అక్కడ టైం నెమ్మదిగా గడుస్తుంది, రెండవ చివర టైం వేగంగా కదులుతుంది. అప్పుడు వర్మ్ హోల్ రెండు చివరలు వేర్వేరు సమయాల్లో ఉండే అవకాశం ఉంది. అయితే ఇది ఇంకా ఊహ మాత్రమే. అవి నిజంగా ఉంటాయా, వాటి ద్వారా మనం ప్రయాణించగలమా అన్నది ఇంకా తెలియదు. ఇక రెండవ సైద్ధాంతిక ఊహ క్లోజ్డ్ టైమ్ లైక్ కర్వ్స్. ఇవి శక్తివంతమైన గురుత్వాకర్షణ క్షేత్రాలలో టైం సైకిల్స్ అంటే కాలచక్రాలలో తిరిగే ఆలోచన. బట్
ఇవి కేవలం సైద్ధాంతిక ఊహలు, గణిత పరిష్కారాలు మాత్రమే. వాటిని నిజ జీవితంలో సృష్టించడం సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. సో మొత్తంగా టైం ట్రావెల్ చేయడం సాధ్యమేనా అంటే, భవిష్యత్తులోకి ప్రయాణించడం అనేది ఫిజిక్స్ ను మరింతగా అర్థం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా సాధ్యమయ్యే అవకాశం ఉన్న అంశం అని సైన్స్ చెబుతుంది. ఇదొక ఇంజనీరింగ్ ఛాలెంజ్, ఫిజికల్ ఇంపాసిబిలిటీ కాదు అని శాస్త్రవేత్తల అభిప్రాయం. అయితే గతంలోకి ప్రయాణించడం అంటే భౌతిక శాస్త్రవేత్తలందరి అభిప్రాయం దాదాపుగా అది అసాధ్యమని. టైం ట్రావెలింగ్ గురించి, ఈ టాపిక్కి రిలేటెడ్గా ఉన్నటువంటి మిగతా విషయాల గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.